సార్లు కూడా మాట్లాడారు. జీఎస్డీపీ నష్టం ఏ విధంగా జరిగింది, సో గత 5 సంవత్సరాలు ఏం జరిగింది ఏంటి అనేది, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా ఏ విధంగా పెట్టుబడులో లేదంటే రాష్ట్రానికి కావాల్సినవో లేదంటే ఇంకా డెవలప్మెంట్కి సంబంధించో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం, ప్రధానమంత్రి గారు కూడా ఏ విధంగా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా చర్చ. సో అయినా కానీ ఎట్లా ఉంది పరిస్థితి, అంటే ప్రజల్లోకి ఇవన్నీ తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందా, లేదంటే గతంలో మాదిరిగానే సో ఇప్పుడు వైసీపీ అయితే ఖచ్చితంగా ఈ బురద జల్లే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వమైనా చేస్తూ ఉంది కదా, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారా, ఎట్లా ఉంది ఇప్పుడు? ప్యానెల్లో ఉన్న పవన్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారాలు, అట్లా వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారాలు. నమస్తే సార్. మీరు ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడారు. రాష్ట్రంలో విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 ప్రభుత్వాలు పరిపాలించాయి. 2 ప్రభుత్వాల్లో మన ప్రభుత్వం ఇప్పుడుండే ఎన్డీఏ కూటమి, అప్పుడు ఉన్న తర్వాత వచ్చినటువంటి వైసీపీ పాలన. సో ఈ రెండిటికి కంపారిజన్ లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఏ విధంగా ఉండేదనేది పార్టీ నాయకులు ఎవరు అధిష్టానాలు వాళ్ళే దాన్ని రివ్యూ చేసుకుంటే ఒక రకమైన ఆన్సర్లు వస్తాయి. దానికి కొత్తగా వేరే వాళ్ళు చెప్పాల్సిన పనిలా, ప్రజలు ఇచ్చిన తీర్పును పట్టించి. రెండోది, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఎంతో దీక్షతో, ఎంతో కఠినమైన పరిస్థితులతో సర్వనాశనము చేసి, గత ప్రభుత్వం ఏదైతే 5 సంవత్సరాల్లో దేన్ని కూడా వదలలేదు, కనీసం గడ్డిని వదలలేదు, లిక్కర్ని వదలలేదు, భూమిని వదలలేదు, పేపర్లని వదలలేదు, లడ్లను వదలలేదు, కల్తీ నెయ్యిని వదలలేదు. అలాగే ఎక్కడ దోచుకునేదానికి అవకాశం ఉంటే అక్కడ హుండీలతో సహా దోచుకోవడం మొదలుపెట్టారు. చెత్తను వదలలేదు, కొండల్ని వదలలేదు, చెట్లను వదలలేదు, పక్షులు వదలలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కోడి ఈక పీకలు ఉంటాయి కదా, ఆ పెంట కూడా ఎరువు పనికి వస్తుందేమని దానికి ఒక ప్రాజెక్ట్ పెట్టి మున్సిపాలిటీలోకి వెళ్ళి అక్కడ అప్రూవల్ తీసుకుని దానికి ఒక సంవత్సరానికి 50 లక్షలు రిలీజ్ చేస్తూ మిషనరీస్ అని తెప్పించి పెట్టి, అంటే నేను చిన్నది, అంటే వెరీ మైక్రో మైండ్ లో మాట్లాడుతున్న, పెద్దయన్ని వాళ్ళు మాట్లాడేస్తారు రాష్ట్ర స్థాయిలో ఏంటి అనేది. సో ఆ విధంగా సర్వనాశనం చేశారు. ఇప్పుడు మనము ప్రజల విషయానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఒకటి గమనించండి. ఏదైనా ఒక రాష్ట్రం విభజన జరిగిన తర్వాత దానికి వనరులు చాలా అవసరం. అలాగే అక్కడ ఉన్న భవిష్యత్తు, ప్రజల రాబోయే తరాల భవిష్యత్తు కానీ, వాళ్ళ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేదానికి కానీ, అది జీడిపి రేటుని ఇంక్రీజ్ చేసుకోవడం కానీ, ఉద్యోగాలను ఇంక్రీజ్ చేసుకోవడం కానీ, ఆరోగ్య పరిస్థితులు ఇంక్రీజ్ చేసుకోవడం కానీ, వ్యవసాయ క్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్లే, అంటే ఏవేవి ఉన్నాయో, అంటే గతంలో నష్టపోయిన వాటిని సరిదిద్దుకొని ముందుకు తీసుకుపోయేదానికి ప్రాథమికంగా 3 ఉన్నాయి. ప్రతి మనిషికి ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఆ ఆరోగ్య పరిస్థితి ఈ రోజు ప్రతి హాస్పిటల్లో కానీ, ప్రతి గ్రామ స్థాయిలో కానీ వెళ్లితే గతంలో ఎలా ఉన్నది, ఇప్పటికి ఎంత వరకు కష్టపడి ఏ స్థాయికి తీసుకొచ్చారో మీకు తెలుసు. రెండోది, మెడికల్ కాలేజ్ విషయాల్లో కూడా సర్వనాశనం చేసి పెట్టారు. మీకు తెలుసో తెలీదు, మేము అన్నట్టు వరకు చర్చ పీపీపీ మోడ్ మాకు అవసరం లేదు, ఇప్పుడు కొత్తగా ఒక 1000 సంతకాలని సంతక సేకరణ చేస్తున్నారు. 1,00,000 సంతకాలు కోటి సంతకాల కోసం కోటి అదే నియోజకవర్గానికి 1,00,000 అట్లేసుకొని 1,000 సంతకాలు మేము రెడీ చేస్తున్నాము. అంటే దయ్యాలు వచ్చి వేదాలు వల్లించినట్టు అది నవ్వాలో ఏడవాలో ప్రజలకు కూడా అర్థం కావడం లేదు. నిన్నలా మొన్న, అంటే ఇప్పుడు మళ్ళీ నేను డెప్త్గా పోలేను, ఆ పీపీపీ మెథడ్ వీటన్నిటికీ కూడా ప్రతి దేశంలో ఈ రోజు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనము ఏదో సృష్టించినది ఏది కాదు. గత దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఆ పీపీపీ మెథడ్ అని, పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ మెథడ్ లో వెసులుబాటు ఎంత ఉంది, దాంట్లో ఉన్న నాణ్యత ఎంత ఉంటుంది, ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుందని క్లిస్టర్ క్లియర్ గా మన వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు చాలా సభలలో, ప్రసంగాలలో చాలా అవేర్నెస్ కూడా తీసుకురావడం జరిగింది. తీరా చూస్తే వాళ్ళు ఏదైతే 950 కోట్లు 1500 కోట్లు రిలీజ్ చేశారో ఆ మెడికల్ కాలేజీలకి, దానిని ఈ పీపీపీ మెథడ్ లో 3500 కోట్ల రూపాయలను రాష్ట్రానికి లబ్ధి పొందే విధంగా తీసుకొచ్చిన మోడలే పీపీపీ మెథడ్ మోడల్. అదే కాకుండా నాణ్యమైనది, ఇక్కడ ఏ పేదవాడికి అన్యాయం జరగదు, ఏ పేదవాడికి వైద్య రంగంలో ఎక్కడ కూడా నష్టం జరగదు. చదువుకునే విద్యార్థులు ఎవరు డొనేషన్లు అధ్యక్ష స్థాయిలో పోయడం వల్ల ఏదైతే ప్రభుత్వ వాటా ఉందో, ప్రభుత్వ కోటా ఉందో అదే విధంగా నడుస్తుంది. అదేగా వైద్య రంగంలో ఏదైతే ఎన్హెచ్ఎస్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏవైతే రూల్స్ ఉన్నాయో, అలా మన రాష్ట్రానికి మెడికల్ కౌన్సిల్ కమిషన్ ఏ విధంగా ఉందో అదే నామ్స్ ప్రకారమే నడుస్తుంది. అక్కడ ఉన్న ఉద్యోగులకి భద్రత ఏర్పడుతుంది. అక్కడికి వెళ్ళే ప్రతి పేదవాడికి ఉచితంగా ఏం దక్కాలో యాజ్ ఫర్ నామ్స్, అది ఆరోగ్యశ్రీ కావచ్చు, ఎన్టీఆర్ ఏదైనా కానీ, అలాగే ఆయుష్మాన్ కావచ్చు, ఇవన్నీ కూడా నడుస్తాయి. కాబట్టి
కాబట్టి ప్రజలు దాని గురించి భయపడాల్సిన పర్లా. దాన్ని సర్వనాశనం చేసి పెట్టారు వైద్య రంగానికి. ఎడ్యుకేషన్ గురించి వస్తే ఇంకా నేను కొత్తగా ఇప్పుడు లోకేష్ గారు పాపం నేను నిజంగా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే ఒక పరిణితి చెందిన వయసు మించిన వ్యక్తి ఆలోచించే విధానికి, ఒక యువకుడుగా ఉండి రాబోయే కష్టతరాలు, రాబోయే భవిష్యత్తులో డబ్బు లేని రాష్ట్రంలో కానీ అసలు ఒక్క రూపాయి కూడా లేదు. ఈరోజు మనం అనుకుంటున్నాం వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది ఒకసారి తలుచుకుంటే తల తిరిగిపోతుంది వేరే వాళ్ళకి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎడ్యుకేషన్ ని ఈ రోజు ఏ స్థాయికి తీసుకొచ్చి పెట్టారు. అలాగే మొన్నటి వరకు ఏదో వేదాలు, అదే చెప్పాను కదా ఇంతకుముందు దయ్యాలు వేదాలు అనిచ్చినట్టు, వ్యవసాయ రంగం గురించి మాట్లాడుతున్నాడు. ఈ తుఫాను, ఈ సైక్లోన్ ఎఫెక్ట్స్ వస్తే మేము ఇవన్నీ చేసాము అవన్నీ చేసాము. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు మొన్న కూడా. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. మొన్నటి వరకు అంటే ఈ 17 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ వ్యవసాయ క్షేత్రానికి తీసుకొచ్చినటువంటి A to Z వాళ్ళు ఏదైతే వాగ్దానాలు చేసి సర్వనాశనం చేశారో ప్రతి విషయంలో కూడా, అంటే గిట్టుబాటు ధర కానించి, పంట నష్టపోయినప్పుడు నష్ట పరిహారాలు కానించి, వాళ్ళకి కావాల్సిన వ్యవసాయానికి కావాల్సిన సెల్ఫ్ వెల్ఫేర్ అంటే సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం స్థాయి కానించి రాష్ట్ర ప్రభుత్వం కానించి ఇప్పటికీ 800 కోట్లు, ఒకసారి 1100 కోట్లు మొన్న అంటే 2-3 పర్యాలుగా టర్మ్స్ గా వాళ్ళకు పే చేయడం కూడా జరిగింది. అది కాకుండా మొన్న జరిగిన సైకిల్ ఈ రోజు ఎవరి రోజున ఈయన గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక్క గట్టు ఎక్కినాడండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వీధిలోకి వచ్చి కానీ, ఒక వాడలోకి వచ్చి కానీ, లేకపోతే ఒక ప్రాంతంలోకి వెళ్ళేది ఏదన్నా ఉంటే విమానాలు, చార్టెడ్ ఫ్లైట్ లోనే ఆయనకి దగ్గర ఎంత ఖర్చు పెట్టారో రాష్ట్ర బడ్జెట్ లో దగ్గర 5% వెళ్ళిపోయింటది. అది ఎంతమందికి తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. అంతేందుకు సార్ గత 5 సంవత్సరాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వ్యవసాయానికి సంబంధించి ఇచ్చినటువంటి అవే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కలిపి వాళ్లే ఇస్తున్నట్టుగా చెప్పేశారు కదా. ఇదొకట. మొన్న ఒక వీడియో చూసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఏంటి, ఈ పరకామణి విషయంలో తీసుకున్న అంటే వచ్చింది కాబట్టి చెప్తున్న సందర్భంలో ఆయన క్లుప్తంగా కూర్చొని ఎన్నో దొంగతనాలు జరుగుతుంటాయి, అందులో ఇది ఏదో ఒక చిన్న $9 తీసుకున్నాడు, ఆ $9 విలువ 72,000, ఏంటి దీనికి ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు, ఆయన ఏం తప్పు చేశాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే పెద్ద దొంగతనం కాదు, అది పెద్దది కాదు, పెద్ద కేసు కాదు. దొంగతనం కాదు. 72,000. రెండోది ఏంది, నాకు కేఏ పాల్ గారు గుర్తుకొచ్చారు. ఆయన కేఏ పాల్ గారు మీకు అందరికీ సుపరిచితులే కదా, పాల్ గారు గుర్తుకొచ్చారు. ఆయన ఎలా మాట్లాడుతున్నాడో ఆ తిక్క చేష్టలని ఈయన కూడా అదే ధోరణిలో వెళ్ళిపోతున్నాడు. ఏదో రేపో ఎల్లుండో కూడా హాస్పిటల్ ఎర్రగడ్డ గానీ లేకపోతే విశాఖపట్నంలో ఆల్రెడీ ఒకటి కట్టించుకున్నాను అంటున్నారు దొంగగా, మనకు తెలియకుండా. ఆ ప్యాలెస్ లో కానీ ఎక్కడికో వెళ్ళిపోవడం మాత్రం గ్యారెంటీ అని మాత్రం అర్థం అవుతుంది. ఎందుకంటే డాలర్ విలువ తెలుసా, అమెరికా డాలర్ విలువ ఎంత ఉంది, కువైట్ విలువ ఎంత ఉంది, యుఎస్ డాలర్లే కాదు మన ఇంగ్లాండ్ డాలర్ ఎంత ఉంది, కెనడా, ఈ డాలర్ విలువ రోజు రోజుకి మారుతూ ఉంటుంది. కానీ ఆ విలువని ఈయన చెప్పిన 72,000 రూపాయలతో 9 నోట్లని కంపేర్ చేయడంలో ఈ మ్యాథమెటిక్సే అనుకున్నా, ఇంగ్లీషే అనుకున్నా, కనీసం సైంటిఫిక్ పరిజ్ఞానమే అనుకున్నా. ఫోన్లో ఏదో వ్యవసాయ క్షేత్రం బిడ్డ నుంచి వచ్చాడు కదా, వ్యవసాయ రంగంలో ఉన్న ఏమన్నా నాలెడ్జ్ ఉందనుకో. దేంట్లో కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఆయన విజ్ఞతకు వదలాలా, లేక ప్రజలు ఈసారి 11 ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎట్లా చూస్తోంది బీజేపీ పార్టీ కావచ్చు, లేదంటే అనుబంధ సంస్థలు కొన్ని ఉన్నాయి కదా, అంటే వాళ్ళందరూ కూడా కొంచెం హిందుత్వం దీనిపైన మాట్లాడే వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు అసలు? ఇప్పుడు ఈ నెయ్యి, అదేదో నెయ్యి అంటాడు, లేదంటే అదేదో గుళ్ళో లడ్డు అంటారు. అంటే దేనికి కూడా పెద్దగా విలువ ఇవ్వనట్టుగా మాట్లాడే పరిస్థితి అప్పుడు మనకు అట్లా మాట్లాడుతుంటారు కదా. అదేదో గుడి అంటా అని చెప్తా ఉంటారు. వాళ్ళకి వైసీపీ నాయకులకి ఏ రోజైతే 11 సీట్లతో వాళ్ళు చాలా విర్రవిగారు, మాకు 110, 120 మాదే అనేసి. మీకు తెలుసు, ఇంకా నేను పేర్లు చెప్పలేను, సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి కింది వరకు నేను అవన్నీ ఇప్పుడు ఎత్తి తెచ్చేసాను. విర్రవిగారు ఏ రోజైతే 11 సీట్లకు ప్రజలు వాళ్ళకి అంటే మైండ్ బ్లాక్ అయ్యేటట్టు గుణపాఠం నేర్పించారు. వాళ్ళ తప్పులు ఏం జరిగినాయనేది కూడా వాళ్ళు రివ్యూ చేసుకున్నారు. దాంట్లో ఒక పెద్ద చర్చే జరిగింది, అండర్ కోర్ లెవెల్ చర్చలు చాలా జరిగినాయి. అవన్నీ బయటికి వస్తాయి, త్వరలోనే వస్తాయి. ఇవన్నీ ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడికి, మన శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోతూ ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా ఇంకా నిదానంగా వస్తాయి, త్వరలోనే వస్తాయి. ఏది